అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సేమియాతో సరికొత్తగా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తరువాత 5, 6 బాదం పప్పు, 5, 6 జీడిపప్పు వేసి లేత బంగారు రంగొచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా, పక్కకి తీసేద్దాం. మళ్ళీ అదే నేతిలో 1 కప్పు సేమియా వేసి, సేమియాని కూడా లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. గ్యాస్ తక్కువ పెట్టి వేయించామంటే సేమియా అనేది మంచిగా వేగిపోతుందనమాట. సేమియా ఈ మాత్రం వేగిన తరువాత ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసి, 1 చిటికెడు ఉప్పు వేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని సేమియాని ఉడికించుకోవాలి. నీళ్ళు ఎక్కువగా పోసామంటే సేమియా అనేది మెత్తగా ఉడికిపోతుందనమాట. కప్పు సేమియాకి కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. సేమియా అనేది ఉడికిపోయింది కదా, దించి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1/2 లీటర్ సుమారు పాలు పోసి, పాలు 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు మరిగేసరికి అయితే మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు పంచదార వేసి 4-5 ఇలాచీ వేసుకొని పంచదారని మెత్తగా పొడి పట్టుకోవాలి. పంచదార అనేది ఈ మాత్రం పొడి అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ అదే మిక్సీ జార్లో 1/2 కప్పు పుట్నాలు, 5-6 కొబ్బరి ముక్కలు, 10 రూపాయల పాలపొడి ప్యాకెట్ దొరుకుతుంది కదా, పాలపొడి ప్యాకెట్ ఒకటి వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. పాలపొడి లేదు అనుకుంటే 2 స్పూన్ల ఉప్మా రవ్వ వేసినా సరిపోతుంది. పొడి అనేది ఈ మాత్రం నలిగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఈలోపైతే మనం కళాయిలో పెట్టిన పాలనేవి 2-3 పొంగులు వచ్చినాయి అన్నమాట. పాలనేవి చిక్కగా దగ్గర పడేలాగా మరిగితేనే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మరిగిన పాలలోకి మనం పట్టి పెట్టిన పొడిని వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మన ఛానల్లో తక్కువ టైంలో తయారు చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పొడి అనేది పాలలో మంచిగా కలిసిపోయిన తర్వాత మనం ముందు ఉడికించి పెట్టుకున్న సేమియాను వేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని దగ్గరగా ఉడికించుకోవాలి. సేమియా అనేది ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందు పట్టి పెట్టుకున్న పంచదార పొడి ఉంది కదా, పంచదార పొడిని వేసి ఒక్కసారి కరిగే వరకు కలుపుకున్నామంటే 1-2 నిమిషాల్లోనే స్వీట్ అనేది దగ్గర పడిపోతుంది. సేమియాతో మీరు ఎన్నో రకాలుగా స్వీట్స్, స్నాక్స్ చేసుంటారు. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదైతే చక్కగా దగ్గర పడిపోయింది కదా, ఇందులోకి మనం ముందు వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసి కలుపుకోవడమే. సేమియాతో ఎప్పుడూ చేసేలా కాకుండా సరికొత్తగా ఈ స్వీట్ని ఒక్కసారి చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.